శ్రీరెడ్డికి టికెట్ ఇవ్వలేదు. జనసేన పార్టీ నుంచి శ్రీరెడ్డికి టికెట్ ఇస్తారా? రమ్మనండి, వచ్చి ఆవిడ ఏదైనా చేస్తే అంటే హామీ ఇస్తారు. మీరు అంటున్నారు దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అండ్ ఈవెన్ మొన్న కూడా కళ్యాణ్ దిలీప్ శంకర్ శ్రీరెడ్డి రాజకీయాల్లోకి రావాలి, పోరాడాలి సమస్యలు. మీరు చెప్పండి, మీ అధ్యక్షుడికి చెప్పి టికెట్ ఇప్పిస్తారా? టికెట్ ఇప్పిస్తే వచ్చేవాళ్ళు వద్దండి. మేము అంటుంది తను ఎప్పటి నుంచో జగన్ జగన్ అని సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించి టికెట్ ఇస్తే ఏ పార్టీ అయితే ఉందండి రాజకీయాల్లోకి రమ్మనండి. రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు రేపు ప్రజా సమస్యల గురించి గట్టిగా పోరాడే రమ్మనండి. మా పార్టీలో జాయిన్ అవ్వమనండి. 100% మేము సపోర్ట్ చేస్తాం. మా పార్టీలోకి రమ్మనండి, జాయిన్ అవ్వమనండి, వచ్చి తిరగమనండి, ప్రజా సమస్యల మీద పోరాడమనండి. ఆవిడ వెనకాల మేము ఉంటాం, సపోర్ట్ చేస్తాం. ఇన్ని రోజులు తప్పైపోయింది, ఇన్ని బూతు మాటలు మాట్లాడాను, ఏ మహిళ మాట్లాడని బూతు మాటలు నేను మాట్లాడాను, ఇక్కడి నుంచి మాట్లాడనని చెప్పి ఒక చిన్న సారీ చెప్పేసి వచ్చి పోరాడమనండి, గ్రౌండ్ లెవెల్లో తిరగమనండి, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకోమనండి. ఇవన్నీ చేయమనండి, మేము అందరూ సపోర్ట్ చేస్తాం. ఏమో 2024లో టికెట్ రావచ్చేమో చూద్దాం. రైట్. శ్రీరెడ్డి ఒకవేళ వచ్చిన తర్వాత మీరు అంటున్నారు శ్రీరెడ్డి మీద డిబేట్ అయిపోయింది. ఇట్స్ నాట్ లైక్ దట్. మనం యాక్చువల్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను మేము ముందు ఉంచుతాను. వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన తర్వాత దాన్ని జనసేన సైనికులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారన్నది ఇక్కడ పాయింట్. మేము మా శత్రువులను కూడా యాక్సెప్ట్ చేసే అంత మంచి మనసు మా నాయకుడికి ఉంది, మాకు ఉంది. కాకపోతే అక్కడ నిజాయితీగా కోవర్ట్ ఆపరేషన్ చేయకుండా నిజాయితీగా పనిచేయడానికి ఎవరు వచ్చినా సరే మేమైతే ఆహ్వానిస్తాం. వచ్చి పనిచేయాలి. ప్రజా సమస్యల మీద ఇన్ని రోజులు తప్పు చేశాను, తెలుసుకున్నాను, ఆ తప్పు నేను చేయను, ప్రజా సమస్యల మీద నేను పోరాడతాను, నిజాయితీగా రమ్మనండి. ఎవరినైనా వెల్కమ్ చేస్తాం. మేము వాళ్ళ వెంట మేము ఉంటాం.